మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సగమా ఈ దినం దేవుని ధైర్యాన్ని మీకు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయము ఈ విధంగా ఉంది. 1వ అధ్యాయము 4వ వచనంలో, బాప్తిస్మ ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్టిజం ఇచ్చుచు వచ్చాను. చూడండి, బాప్తిస్మ ఇచ్చి యోహాను తన పరిచర్య అరణ్య ప్రదేశంలో ప్రారంభించాడు. సిటీలో కాదు, టౌన్లో కాదు, విలేజ్లో కాదు, జనాలకు దూరంగా అరణ్యంలో ప్రారంభించాడు. సగమ వినండి, నేను నా జీవితంలో నిలబడగలనా? ఈ అరణ్యంలో నేను ఉండగలనా? ఇలాంటి ఒక స్థితిగతులు నేను నిలబడగలనా? నా జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందని భయంతో ఎందరో మాట్లాడతారు. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. బాప్తిస్మ ఇచ్చి యోహాను అరణ్యంలో ప్రారంభించాడు సేవ పరిచర్య. అయితే లేఖనాలు చెప్తున్నాయి, ఆ తర్వాత ఆ అరణ్యంలోకి బాప్తిస్మ ఇచ్చి యోహాను వెతుక్కొని జనాలు వచ్చారట. నిజమే, పూర్తిగా దేవునితో నింపబడు. అది అరణ్యమైన సెలయరుగా దేవుడు మారుస్తాడు, నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ అంట, ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను వెతుక్కుని వచ్చి వారు పాపములు ఒప్పుకున్నారట. చూడండి, ఎంత ఘనమైన, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఘనమైన విషయాలను తను చేదరించుకుంటాడు. దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఘనమైన విషయాలను పొందుకుంటాడు. ఘనహీనమైన బ్రతుకు నుంచి ఘనమైన విషయంగా ఎత్తబడతాడు. అరణ్యంలో ప్రారంభించండి సేవ. అరణ్యంలో జనాలు ఉండరు, అరణ్యంలో మనుషులు ఉండరు, అరణ్యంలో జనాలు తిరగరు, అదంతా కేవలం గాలి ధూళి మాత్రం ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశాల్లో పరిచర్య ప్రారంభించాడు. ఏం భయంలే. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు చెప్పాడు, అరణ్యములో ఒక స్వరం వినిపిస్తుందని చెప్పి దేవుడు చెప్పేశాడు. ఆ కేక నేనే కదా, నేను వెళ్ళి అరణ్యంలో సేవ మొదలు పెట్టాలని చెప్పి మొదలు పెట్టేశాడు. చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా తొందరకి వస్తున్నారట, బాప్తిజం తీసుకొని వెళ్తున్నారు. ఎందరో ఎన్నో విషయాలు అడుగుతున్నారట. చూడండి, ఎలాంటి స్థితిలో దేవుడు ఉంచాడు. ఇది దేవుడు కోరుతున్నాడు, ఆయన మాట ప్రకారంగా నువ్వు నిలబడు. ఆయన మాట చెప్తుంది, నువ్వు పాపివి కాదు నీతిమంతుడు అని. ఆయన మాట చెప్తుంది, నీకు గొప్ప కార్యాలు దాచించడని. ఆయన మాట చెప్తుంది, సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయేమో, యెహోవా యందు భయభక్తులు గల వారు ఏ మేలు కూడా వారికి దాచబడి ఉండదు, అన్ని కూడా వారికి ఇవ్వబడతాయి. ఏ మేలు నీకు కొదువై ఉండదు. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె దేవుడు నిన్ను మారుస్తానని చెప్పాడు. దేవుని కోరిక నీ జీవితంలో ఫలించాలని. ఈ ఫలించే వ్యక్తి, ఈ భయపడే ప్లేసెస్ చాలా ఉంటాయి. నా జాబ్లో ఎలా నేను ముందుకు వస్తాను, నా వ్యాపారంలో ఎలా ముందుకు వస్తాను, నా స్థితి మారుతుందా, నా జీవితం మారుతుంది, ఎన్నో భయాలతో మనం నింపబడతాం. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహానుకి భయం లేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను పిరికివాడుగా లేడు. అరణ్యంలో ప్రారంభించాడు. దేవుని మాట మీద ఆధారపడి అరణ్యంలో నడుచుకుని వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఉండిపోయాడు. దేవుని మాట మీద ఆధారపడి అరణ్యం వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన చెప్పాడు, అరణ్యంలో అరుచు కేకపెట్టు శబ్దము వింటావని చెప్పి. ఏ లేఖనాలు అయితే తన గురించి రాయబడ్డాయో వాటిని ఆధారం చేసుకుని అరణ్యంలో శబ్దంగా వెళ్ళిపోయాడు. చూస్తే ఆ అరణ్యంలోకి జనాలందరూ వచ్చేసారు. ఇలాంటి అరణ్యంలోనే, ఇలాంటి చోటే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచుతాడు. అది కూడా అరణ్యమే. శిష్యులు అంటారు, ఈ అరణ్యంలో ఏం దొరుకుతుంది వీరికి? బెటర్ వీరు దగ్గరున్న పట్టణాలకు వెళ్ళిపోయి, టౌన్స్కి వెళ్ళిపోయి, లేకపోతే దగ్గర విలేజ్కి వెళ్ళిపోయినా కొనుక్కుంటే మంచిదేమో అని చెప్తారు. అప్పుడు యేసు అంటాడు, ఈ అరణ్యంలోనే మనం ఆహారం పెడదాం, మీరు ఆహారం పెడతారని చెప్పి నిజానికి వారు పెట్టినట్లుగానే యేసు వారికి ఇస్తే, వారు తీసుకెళ్ళి పంచితే అది 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు మిగిలిపోయి. అరణ్యపు స్థితి దేవుడు మార్చబోతున్నాడు. ఈ అరణ్యము కూడా దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకుని వెళ్ళాలి. దేవుని వాక్యం బట్టి ముందుకు అడుగులు వేయాలి. అరణ్యపు స్థితి దేవుడు మార్చబోతున్నాడు. నిజమే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, శిష్యులు రొట్టెలు మర్చిపోయి వస్తారు.
సగం వినండి. శిష్యులు రొట్టెలు మర్చిపోయి వచ్చారు. అవును, రొట్టెలు చూడండి, ఒకవేళ యూజువల్ ఒక ముగ్గురు క్యారేజ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఆ క్యారేజ్ చిన్న క్యారేజ్ అవ్వదు, ఖచ్చితంగా పెద్ద క్యారేజ్ అవుతుంది ముగ్గురు అయితే. అదే 13 మంది అంటే 12 మంది శిష్యులు, యేసుప్రభు అంటే సుమారుగా 13 మంది క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి, రొట్టెలు తీసుకుని వెళ్ళాలి. తక్కువ ఉండవు, ఎక్కువ ఉంటాయి. కానీ ఎలా మర్చిపోయారో వీళ్ళు. యేసు మర్చిపోయిన విషయం గురించి వారిని అడిగి కంగారు పెట్టట్లేదు. అక్కడ యేసు ఒక మాట మాట్లాడతాడు, ఇదిగో పులిసిన పిండి గురించి జాగ్రత్త. ఫరిసీయులు, సాదుసీయులు వీరు చెప్తున్న విషయాల బట్టి జాగ్రత్త అని చెప్తుంటే వీరు కాస్త ఆలోచించి అనుకున్నారు, పిండి అంటున్నాడు ఈయన, యేసయ్య పిండి అని చెప్తున్నాడు, బహుశా మనం తేలేదని మనం మర్చిపోయామని చెప్పి ఆయన తెలిసి ఆ విషయం మనకు చెప్తున్నాడేమని చెప్పి వీరు భయపడిపోతారు. యేసు అంటాడు, మర్చిపోయారా? 5,000 మందికి ఎన్ని రొట్టెలు మనం పంచాం, ఎన్ని రొట్టెలు మిగిలాయి? 7,000 మందికి లేకపోతే 4,000 మందికి ఎన్ని రొట్టెలు మనం పంచాం, ఎన్ని రొట్టెలు మిగిలాయి అని చెప్పి మనం అడిగితే వారు చెప్తారు, 5,000 మందికి మనం పంచినప్పుడు 12 గంపలు మిగిలాయని. 4,000 మంది పంచినప్పుడు 7 గంపలు మిగిలాయి. చూడండి లేఖనాలు ఏం చెప్తున్నాయో, దేవుడు చెప్తున్నాడు వారికి, అయినప్పటికీ మీరు గ్రహించలేదా? ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక్క రొట్టె ఉంది కదా పొడవులో, మరి ఏ రొట్టె లేదు చెప్తున్నారు కదా, ఈ ఒక్క రొట్టె సరిపోతుంది మీకు ఆహారం పెట్టడానికి, కంగారు పడద్దని చెప్తున్నాడు. అరణ్యంలో అసలు దొరకలేని ప్లేస్లో కూడా, అది జరగదనుకున్న ప్లేస్లో కూడా యేసే కార్యం చేయగలడు. ఇంకా చాలా విషయాలను చెప్పుకుని వెళ్ళడానికి ఒకరోజు పేతురు యేసే దగ్గరికి వస్తాడు. పన్ను అడుగుతున్నారని చెప్పక మునిపే, ఇంకా పన్ను గురించి మాట్లాడక మునిపే బయట పన్ను గురించి అడిగారు కనుక లోపలికి వస్తాడు. చూస్తే యేసే అంటాడు, బయట వారు పన్ను గురించి అడిగారు కదా అని చెప్పి అంటాడు యేసయ్య, వెళ్ళి గ్యాలం వేసి చేప పట్టు, చేప కడుపులో లేకపోతే చేప నోటిలో ఒక కాసు దొరుకుతుంది, ఆ కాసు నీకు నా కొరకు కూడా పన్ను కట్టేసి అంటాడు. ఎడారిలో అసలు దొరకలేని ప్లేసెస్లో నీకు యేసే దొరికినట్లుగా చేస్తాడు. ఇది నమ్ము, నిన్ను ప్రేమించుచున్నాడని, నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని. ఎడారిని భయపడిపోక, ఉద్యోగం బాగాలేదు మారిపోలే ఇంకా చాలా అనుకొని నువ్వు ఉద్యోగం తర్వాత ఉద్యోగం మారుతున్నావేమో, లేకపోతే ఇక చాలా ఈ పెండ్లి ఇంకొక పెండ్లి బెస్ట్ అనుకుంటున్నావు, అన్నిటినీ మార్చడం చూస్తున్నావేమో. మార్పు నీలో కలగాల, మార్పు నీలో రావాలి, మిగతా విషయాల్లో కాదు. ఆ మార్పు దేవుడికి ఇచ్చి బలమైన కార్యవైపు నడిపించను గాక. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో నూతన కార్యాలు వారి కొరకు జరిగించున్న వాడానికి స్తోత్రాలు అయ్యా. నీ మాట చెప్పి ఉన్నారు, మేము బలహీనులు కాదని బలవంతులు అని. ఏ చోటైనా ఎడారైనా నువ్వు పోషిస్తానని చెప్తున్నావు, ఎడారైనా మమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నావు. నీ మాట ప్రకారంగా గొప్ప కార్యాలు మాకు జరిగించిన నామమున మేము పరుచుకున్నాడు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నువ్వు ఎడారైనా నీ దేవుడు నడిపిస్తాడు. God bless you. See you tomorrow.